ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాము చాలా మంచివాడు. రాము ఒకరోజు తన స్నేహితులతో దాగుడుమూతలు ఆడుకోవడానికి అడవికి వెళ్ళాడు. రాముకి ఒక చోట మెరుస్తూ ఒక వస్తువు కనిపించింది. ఆ వస్తువు యొక్క మెరుపు చూసి రాము ముందు కొద్దిగా భయపడ్డాడు. కొంచెం సేపటి తరువాత కొద్దిగా ధైర్యం తీసుకొని మెల్లిమెల్లిగా ముందుకు వచ్చాడు. ఆ వస్తువును దగ్గర నుంచి చూసి తన చేతులతో తీసుకున్నాడు. అది ఒక పెన్సిల్. ఆ పెన్సిల్ని తన జేబులలో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళే మార్గంలో ఆ పెన్సిల్ నుంచి వచ్చే ఆ మెరుపును చూసి రాము ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్ళి రాము ఆ పెన్సిల్తో తన పుస్తకంలో ఒక యాపిల్ బొమ్మ గీశాడు. ఆ యాపిల్ నిజమైన యాపిల్గా మారి తన పుస్తకం మీద పడింది. రాముకి అప్పుడు అది ఒక మ్యాజిక్ పెన్సిల్ అని తెలిసింది. ముందుగా ఆశ్చర్యపోయాడు. కొన్ని రోజుల తరువాత రాము వాళ్ళ ఊరిలో కరువు వాటిల్లింది. రాముకి తన దగ్గర ఉన్న మ్యాజిక్ పెన్సిల్తో తన ఊరికి ఏదైనా చేయాలనుకుంటాడు. ఆ మ్యాజిక్ పెన్సిల్తో మేఘాలని సృష్టిస్తాడు. ఆ మేఘాల నుంచి వర్షంని కూడా సృష్టిస్తాడు. బావిలో నీళ్ళని సృష్టిస్తాడు. భూమి మీద చిన్న చిన్న గడ్డి పొరకల్ని కూడా సృష్టిస్తాడు. అంతేకాకుండా రాము తన ఊరిలో ఉన్న వారి కోసం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వండుకోవడానికి కూరగాయలు ఆ మ్యాజిక్ పెన్సిల్ సాయంతో అందరికీ అందిస్తాడు. ఇలా రాము తన ఊరిలో ఉన్న వారందరికీ ఆ మ్యాజిక్ పెన్సిల్తో సాయం చేస్తాడు.